श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रस्तुत प्रकट गुरु हरि महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। మనం ఉంటున్న ఈ బ్రహ్మాండవాసులము చాలా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే అనంతకోటి బ్రహ్మాండాలకి కేంద్ర బిందువైన అక్షరధామంలో నివసించే సాక్షాత్తు పూర్ణపురుషోత్తం నారాయణుడు తన స్వరూపమైన అక్షర ధామాన్ని, అక్షర బ్రహ్మని తీసుకొని మనముంటున్న ఈ బ్రహ్మాండంలో విరాజులయ్యే ఉన్నారు. ప్రస్తుత కాలం ప్రకారం మనముంటున్న ఈ బ్రహ్మాండంలో ప్రస్తుతం 1781 సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకున్నారు. అక్కడ అద్భుతమైన 11 సంవత్సరాలలో చిన్న వయసులో చాలా అద్భుతమైన రీతిలో సకల శాస్త్ర జ్ఞానాన్ని ఆరాధించి ఆ తర్వాత అధ్యయనం చేసి 11వ సంవత్సరంలో గృహత్యాగం చేసి భారతదేశమంతా 12,800 కిలోమీటర్లు కాలినడక నడవడం జరిగింది. వెళ్ళిన ప్రతి తీర్థక్షేత్రంలో అక్కడున్న పండితుల చేత అనాదిగా వస్తున్న పంచతత్వాలు ఏంటి అని గోష్ఠి జరగడం జరిగింది. తర్వాత వారు ప్రతి తీర్థక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి అక్షర పురుషోత్తమ సిద్ధాంతం గురించి వర్ణిస్తూ భారతదేశమంతా 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు అలా అన్ని రాష్ట్రాలు కాలినడక నడుస్తూ గుజరాత్కి రావడం జరిగింది. ఆ గుజరాత్లో లోజ్ గ్రామం రామానంద స్వామి ఆశ్రమం ఉంది. అక్కడ ముక్తానంద స్వామి ద్వారా అనాది పంచతత్వాలు జీవుడు, ఈశ్వరుడు, మాయలో ఉంటారు. ఈ జీవులు మనమందరము కలిపి మనుషులము, జంతువులము మరియు చెట్లు అన్నీ కలిసి జీవుడు కింద ఉంటుంది. ఆ తర్వాత ఈశ్వరులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మదేవుడు శరీరాన్ని ఇస్తూ, విష్ణుమూర్తి కార్యం చేయిస్తూ, శంకరుడు సమయాన్ని ఇస్తూ ఆ బ్రహ్మాండ అధిపతులాగా ఈశ్వర రూపంలో మాయలో నివసిస్తారని, ఆ మాయ బయట ఉన్నవారే అక్షర బ్రహ్మ, పరబ్రహ్మ, ఆత్మ, పరమాత్మ. ఈ ఆత్మజ్ఞానం పొంది బ్రహ్మరూపం అయితే అప్పుడు మనకి ముక్తి లభిస్తుంది, అత్యాంతిక ముక్తి లభిస్తుంది అని ఈ 11 మరియు 7 సంవత్సరాల పాదనడక 18 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 31 సంవత్సరాలు నిరంతరంగా సనాతన ధర్మంలోని బ్రహ్మ జ్ఞానాన్ని సత్సంగ ప్రవృత్తిలో భాగంగా అద్భుతమైన సత్సంగాలు చేస్తూ ఆ 49 సంవత్సరంలో స్వామి అక్షరధామానికి వెళ్ళిపోయేటప్పుడు మనకి అక్షర బ్రహ్మ, అక్షర పురుషోత్తమని ఇక్కడ ఈ బ్రహ్మాండంలో ప్రసాద రూపంలో ఇచ్చి, తర్వాత కాలంలో ఆ గుణాతీతానంద స్వామి, భగత్జీ మహారాజ్, శాస్త్రీజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ్ స్వామి మహారాజ్, ఇప్పుడు మనకి ప్రస్తుత ప్రకట గురు మహాన్ స్వామి మహారాజ్ అక్షర పురుషోత్తమ దివ్య భవ్య మన దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. ఆ స్వామి 31 సంవత్సరంలో చేసిన ప్రసంగాలన్నీ కూడా మనకి గ్రంథస్థం చేసి వచనామృత గ్రంథంగా మనకి అందించడం జరిగింది. ఆ వచనామృత గ్రంథంలో ఇవాళ కథామృతము గరుడ మధ్య ప్రకరణం 21వ వచనామృతం. అది దాని టైటిలు మోక్షం యొక్క రహస్యం, ప్రత్యక్ష భగవంతుడు పరమాత్మ మరియు సాధువులచే కళ్యాణ ప్రాప్తి. ఇప్పుడు ఆ వచనామృత ప్రకటన చేసి దాంట్లో ఉన్న విషయాలని మనము ఇవాళ కథామృత భాగంగా ఉందాం.
స్వామినారాయణ హరే స్వామినారాయణే గరుడ మధ్య ప్రకరణం 21 వచనామృతం. మోక్షం యొక్క రహస్యం ప్రత్యక్ష పరమాత్మ మరియు సాధులచే కళ్యాణ ప్రార్థులు. విక్రమశకం 1878వ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం పూర్ణమి నాడు, అంటే 7 మార్చి శుక్రవారం 1822వ సంవత్సరం, స్వామి శ్రీ సహజానంద మహారాజ్ శ్రీ గరడలోని దాదాకాచర్ రాజభవన మండలంలో శ్రీ వాసుదేవ నారాయణ మందిరం ముందు విరాజులై ఉన్నారు. వారు ధవల వస్త్రాలను ధరించి తెల్లని దుప్పటి కప్పుకొని తెల్లని తలపాగా చుట్టుకొని ఉన్నారు. వారి సమక్షంలో ప్రేమానంద స్వామి తదితరులు పరమహంసలు విష్ణు పదాలను పాడుతున్నారు. శ్రీజీ మహారాజు కథా సంకీర్తనలన్నీ ఆపమని చెప్పి తమ ఆధ్యాత్మిక ప్రసంగాన్ని ఇలా కొనసాగించారు. ఈనాడు మేము మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పదనుకున్నాము, వినండి. లోక కళ్యాణం కోసం వ్యాస మహర్షి ఏ గ్రంథాలైతే రచించారో వాటన్నిటినీ మేము చాలా శ్రద్ధగా శ్రవణం చేశాము. ఆ శాస్త్రాలన్నిటిలోనూ ఒకే విషయం చెప్పబడింది. ఈ సమస్త జగత్తు కర్త భర్త హర్త అయినవాడు భగవంతుడు ఒక్కడే. ఈ సమస్తమైన శాస్త్రాలలో భగవంతుని చరిత్ర ఉన్నది. భగవద్భక్తుల గాథలు ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మం యొక్క ప్రసంగాలు ఉన్నాయి. వీటి వల్ల ధర్మార్థ కాములనే ఫలితాలు లభిస్తాయి, కానీ ముక్తి లభించదు. వర్ణాశ్రమ ధర్మాల ద్వారా ప్రపంచంలో కీర్తి మాత్రం లభిస్తుంది. జీవికి దైహిక రూపమైన సుఖం లభిస్తుంది. భగవంతుడు ఈ సృష్టికర్త భర్త అర్థ అన్న జ్ఞానము సముపార్జన వల్లనే ముక్తి లభిస్తుంది. ఏ జీవుడైతే పరోక్షంగా రామకృష్ణాది అవతారాల, అప్రత్యక్షంగా నారద సునక సనందాలన సుఖ మహర్షి యొక్క జడ భర్తుని యొక్క హనుమంతుని యొక్క ఉద్ధవుని యొక్క తత్సమానులైన సాధువుల యొక్క మహత్యాన్ని తెలుసుకుంటారో, అదేవిధంగా ప్రత్యక్ష భగవంతుని స్వరూపుడైన సద్గురు యొక్క ఆయన భక్తుల యొక్క మహతత్వాన్ని తెలుసుకుంటారో, ముక్తి పదంలో ఆపడానికి తెలుసుకోవలసిన అంశాలు మరేమీ ఉండవు. ఈ ప్రసంగ సారాన్ని ఒక శ్రవణం ద్వారా తెలుసుకున్న, లేదా లక్షల మార్లు శ్రవణం చేసి తెలుసుకున్న, ఈనాడు తెలుసుకున్న, లేక 1 సంవత్సరాల తరువాత తెలుసుకున్న, ఈ విషయం తెలుసుకున్నప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. నారద సనక సనందాలను, సుఖ మహర్షిని, బ్రహ్మను, శివుణ్ణి ప్రశ్నించండి. వారందరూ కూడా ప్రశ్నించండి. వారు కూడా చాలా తెలివైన వారే. వారు కూడా అనేక ప్రసంగాలను, యుక్తులను చెప్పి ప్రత్యక్ష భగవానుడైన సద్గురువునే ముక్తి ప్రదాత అని చెబుతారు. పరోక్షమైన భగవంతుని స్వరూపానికి, పరోక్షులైన భగవద్భక్తుల స్వరూపానికి ఎంతటి మహత్యం ఉంటుందో అంతటి మహత్యము ప్రత్యక్ష భగవాను స్వరూపుడైన సద్గురువుకు కూడా ఉంటుంది. ఎవరికైతే ఈ దృఢ నిశ్చయం కలుగుతుందో వారికి రహస్యాలన్నీ అవగతమవుతాయి. వారు ముక్తి పదం నుంచి ఎన్నడూ పతితులు కారు. బ్రహ్మ, శివుడు, బృహస్పతి, వరాశరుడు మొదలైన కామాదుల ద్వారా ధర్మచిత్తులైనప్పటికీ వారికి ప్రత్యక్ష పరమేశ్వరుడైన సద్గురువు మహత్యం, పరోక్షమైన భగవత్ స్వరూప మహత్తత్వంలో సమానమనే దృఢ నిశ్చయం ఉండటం వల్ల వారు ముక్తి మార్గం నుండి పతితులు కాలేరు. ఇదే సమస్త శాస్త్ర రహస్యము.
అదే రోజు సాయంకాలము స్వామి శ్రీ శానంద మహారాజ్ గరడాలోని ఉన్న రాజభవనం నుండి అశ్వార్థులై శ్రీలక్ష్మీవాడికి చేరుకున్నారు. వారు అక్కడ తమ ఆమ్రవృక్షంలో కల వేదికపై తన ఆసనంపై విరాజులై ఉన్నారు. ఆయన శ్వేత వస్త్రాలను ధరించారు. వారు శాలువాను పైన కప్పుకున్నాడు. తలపై శ్వేత వస్త్రాలను తలపాకగా ధరించాడు. ఈ తలపాక పైన పుష్పగుచ్చాలను అలంకరించాడు. గలమునందు పుష్పహారాలు శోభితులాడుతున్నాయి. ఆయన సముఖంలో మునులు దేశ విదేశాల నుండి హరిభక్తులు సమావేశమై ఉన్నారు. అప్పుడు శ్రీజీ మహారాజ్ ఇలా ప్రసంగించారు: మిమ్ములని మేము ప్రశ్నించదలుచుకున్నాము. జీవుడు స్వప్నావస్థలో స్వప్నంలో దర్శనమిస్తాడు. ఆ స్వప్నాలని సృష్టి ద్వారా ఏ భోగాలనైతే భోగిస్తాడో ఆ స్వప్నాలకి జీవుడే స్వరూపుడా, లేక జీవుడి యొక్క ఆత్మ సంకల్పం ద్వారా స్వప్న స్వరూపులమైన సృష్టి పూజించబడుతుందా? జీవుడికి ఏ విధంగా ఈ స్థితి ఉంటాడో అదేవిధంగా బ్రహ్మాది సమస్త దేవతల స్వప్న సృష్టిలోనూ వారే ఈ స్వప్న సృష్టికి స్వరూపులవుతారా, లేక జీవేశ్వరుల అతీతమైన పరమేశ్వరుడే ఈ స్వప్న స్థితికి కారకుడవుతాడా? ఈ ప్రశ్నకి సమాధానము అడిగారు. అప్పుడు శ్రీజీ మహారాజు ప్రశ్నని విని సాధువులు తమ తమ వైఖరిలో ఇక్కడికి తగ్గట్టుగా సమాధానం చెప్పారు. కానీ శ్రీజీ మహారాజు స్వయంగా తరువాత సమాధానం చెప్పసాగారు. జీవీశ్వరులు ఎవరు స్వప్న సృష్టిని సృజింపరు. వారిద్దరూ స్వప్న సృష్టికి స్వరూపములు కాదు. వాస్తవానికి విషయం ఏంటంటే జీవ ఈశ్వరులు పరముడైన పరమేశ్వరుడు కర్మఫల ప్రదాత. జీవీశ్వరుల కర్మానుసారం ఈ స్వప్న సృష్టిని సృజిస్తాడు. ఈ స్వప్న సృష్టిలో చంచల్యం ఉంటుంది, భ్రాంతి భావం ఉంటుంది. ఎందుకంటే ఈ స్వప్న సృష్టి కంఠస్థానం నుండి ఉద్భవిస్తుంది. కంఠస్థానంలో ద్రవ భావము ఉంటుంది. ఆ ద్రవ స్థితి ఊహాతీతమైన స్వరూపాలు భిన్న భిన్న రూపాలలో కళల్లో సత్కరిస్తాయి. ఈ వచనామృతంలో స్వామిశ్రీ ఎంతో అద్భుతంగా ప్రకట భగవంతుని మనము సమాగమైతేనే మనకి ముక్తి లభిస్తుంది. పరోక్షంగా మనం చేసే ఆరాధన, పరోక్షంగా మనం చేసే కార్యక్రమాలన్నిటి ద్వారా వేదవ్యాసుడు తన శాస్త్రాలలో రచించిన విషయాలని మనకి తెలియపరుస్తూ, అవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ప్రత్యక్ష భగవంతునితో సమాగం కాకపోతే మనము పునర్జన్మలోనే ఉంటూ ముక్తి పొందని స్థితి లభిస్తుంది అని చెప్పారు. ఈ వచనామృతం ముందు ఉన్న హిస్టరీ, ఐతిహాసిక్ ప్రసంగాన్ని కనుక ఇది ఎందుకు ఈ వచనామృతము విలువ ఎక్కడ మనకి ఈ బిఏపిఎస్ సంస్థలో మనకి దృఢమవుతుంది అంటే, బ్రహ్మస్వరూప్ శాస్త్రిజీ మహారాజు 1962 సంవత్సరంలో వర్తాల్ ఆస్థానం నుంచి వారు వదిలిపెట్టి బిఏపిఎస్ స్వామినారాయణ ఉన్న తెలుపబడిన ఆ ఒక అక్షర పురుషోత్తమ సిద్ధాంతాన్ని బొచ్చాసంలో బిఏపిఎస్ సంస్థని ఏర్పాటు చేసి ఆ తర్వాత అక్షర పురుషోత్తమ, అక్షర బ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపాలని మూర్తిమాన్ చేసి ప్రకట భగవంతుడు సమాగమైతేనే మనకి ముక్తి లభిస్తుంది అన్న విషయాన్ని వచనామృతం గరుడ మధ్య ప్రకటన 21 అయితే తెలిపారు శ్రీజీ మహారాజు. దాన్ని ప్రమాణంగా తీసుకొని వర్తాల్ మందిలను వదిలిపెట్టి ఈ శాస్త్రిజీ మహారాజు ప్రపంచానికి అక్షర పురుషోత్తమ సిద్ధాంతాన్ని దృఢమయ్యనికి బిఏపిఎస్ సంస్థని ఏర్పాటు చేసి ఆ తర్వాత
అక్షర పురుషోత్తమ సిద్ధాంతాన్ని ఎంతో అనుభవిత రూపంగా, సులభ రూపంగా, చాలా వివరంగా వారు అందరికీ తెలియపరచడం జరిగింది. ప్రత్యక్ష భగవంతుడు మహత్యం ఇంతో అంతో ఉండదన్నమాట. అయితే ప్రత్యక్ష భగవంతుణ్ణి గుర్తుపట్టడం చాలా చాలా కష్టసాధ్యము. అసలు జీవుడు ఆ ప్రత్యక్ష భగవంతుని గుర్తుపట్టని స్థితి ఎందుకు ఉండదు అన్నది మనకి ఈ లౌకికమైన పరోక్ష స్వరూపాలని మాత్రమే మన జీవులము చాలా తొందరగా సమాగమవుతాము. వారు వచ్చి వారి కార్యాన్ని చేసుకొని మళ్ళీ తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళని భగవంతునిలాగా ఆరాధించడం మొదలు పెడతామన్నమాట. ఒకసారి శ్రీమద్ భాగవతంలోని 10వ స్కందంలో ఒక ప్రసంగాన్ని మనము విందాము. శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి గోవులను అన్ని తీసుకొని అడవి ప్రాంతానికి వెళ్తారు. చాలా లోతైన అడవికి చేరుకున్న తర్వాత వారి స్నేహితులు ఆకలి అవుతుంది అని కృష్ణుడికి ప్రస్తావించినప్పుడు కృష్ణుడు ఈ దగ్గరలో ఋషి కుటీరం ఉంది, అక్కడికి వెళ్ళి ఇలా భోజనంని అడిగి తెచ్చి ఆ తర్వాత మనం స్వీకరిద్దాము అని తెలుపుతాడనమాట. అయితే వారి స్నేహితులంతా కూడా ఆ ఋషి కుటీరానికి వెళ్ళినప్పుడు స్థితి ఎలా ఉంటుందంటే అక్కడ వారు యజ్ఞాది కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారన్నమాట. ఈ యజ్ఞాది కార్యక్రమాలని చూసిన తర్వాత ఈ కృష్ణుడి స్నేహితులందరూ కూడా ఆ ఋషులని భవతి భిక్షాందేవి అని ఇలా మా కృష్ణుడు అక్కడ ఉన్నారు, వారికి మాకు కొత్త భోజనం కావాలి అని చెప్పి అడగడం జరుగుతుందన్నమాట. కానీ ఆ ఋషులు తాము చేస్తున్న కార్యక్రమాలలో నిమగ్నమయ్యి వీరి మాటలని పట్టించుకోరన్నమాట. అప్పుడు వీరేం చేస్తారంటే ఆ ఋషిపత్నుల దగ్గరికి వెళ్ళి ఇదే మాటగా మళ్ళీ అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ కృష్ణ అనే శబ్దం వినగానే ఋషిపత్నులు తమ ప్రకట భగవంతుడి మహిమ గ్రహించి వారు స్వయాన ఆ భోజన ప్రసాదము కృష్ణ భగవంతునికి సమర్పించే భావంతో వారే స్వయంగా బయలుదేరతారు. అప్పుడు ఆ ఋషిపత్తులన్నీ ఈ ఋషులు అడ్డుకున్న ప్రయత్నం చేస్తారు, కానీ వారికే మళ్ళీ ధిక్కరించి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాము, ఆ భోజనం ప్రసాదము తనకి అర్పించి వస్తాము అని వచ్చేస్తారన్నమాట. అప్పుడు అజ్ఞాను రూపంలో ఉన్న ఆ ఋషులు సూక్ష్మ రహస్యాన్ని గ్రహించి వారు కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే మన జీవులము ఎప్పుడు కూడా ప్రత్యక్ష భగవంతుని స్వరూపము, ప్రత్యక్ష భగవంతుడు పై నిష్ట కలగడము చాలా చాలా కష్టసాధ్యకం అన్నమాట. నీలకంఠవర్ణి స్వామి ఇలా భారతదేశం అంతా విచరణ చేస్తూ గుజరాత్లో కాటియావాడికి వస్తాడనమాట. అక్కడ ఒక కుటీరం ఉంటుంది. సాయంకాలం వేళ ఆ కుటీరంలోనూ బస చేసి రాత్రికి తెల్లారి మళ్ళీ తన దారిలో తాను వెళ్ళిపోతాను అని చెప్పి ఆ ఒక కుటీరంలో ఋషి కుటీరంలో ఉంటారన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న వారి శిష్యులు నీలకంఠవర్ణి స్వామికి పాలు అన్ని పండ్లు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఆ ఋషి వారి కుటీరానికి రావడం జరుగుతుంది. అయితే ఆ ఋషి రామచంద్ర మహాప్రభు ఇష్టదైవం అన్నమాట. అయితే కూర్చున్న లేచిన హే రామ్ హే రామ్ హే రామ్ అని అంటూ ఉంటారనమాట. ఆ అన్నప్పుడల్లా నీలకంఠవర్ణి స్వామి ఓం 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 అని అంటాడనమాట. అయితే ఇవన్నీ చూస్తూ ఆ ఋషి అంటాడు ఏంటంటే, నేను హే రామ్ అన్నప్పుడల్లా నువ్వు ఊ అని అంటున్నావు నీలకంఠ, మరి నీవు రాముడువా అని అనగానే తనలో నుంచి శ్రీరామచంద్ర మహాప్రభు ఆ దృశ్యాన్ని, ఆ బాణం పట్టుకున్న దృశ్యాన్ని
చూపెట్టడం జరుగుతుందన్నమాట. ఇంకప్పుడు వారు పాద నమస్కారాలు చేసి క్షమించమని నీలకంఠవర్ణి స్వామిని కోరడం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత అద్భుతమైన భక్తుడు కూడా అవుతాడనమాట. ఇలాగే మహౌదా ఊర్లో గుజరాత్లో ఒక ఊర్లో మూల్జీభాయ్ వర్తాల్లో ట్రస్టీగా పనిచేస్తూ ఉంటాడనమాట. గుణాతీతానంద స్వామి మూలక్షర బ్రహ్మని అసలు నమ్మేవాడే కాదనమాట. కానీ శాస్త్రీజీ మహారాజు ప్రతిపాదించిన BAPS సంస్థలో గరుడ మధ్య ప్రకరణం 21వ వచనామృతం ఆధారంగా వర్తాల నుంచి ఎలా అయితే వచ్చేసారో 90 సంవత్సరాల తర్వాత సారంగపూర్లో ఆ శాస్త్రీజీ మహారాజుతో మళ్ళీ కలవడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఈ మూల్జీభాయి అక్కడ మన ప్రముఖ స్వామి మహారాజు అందరినీ, మిగతా సాధువులందరినీ కూడా పిలిచి, నేను యాక్చువల్గా చాలా పడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే నేను చేసిన కార్యక్రమం ఏంటంటే సాక్షాత్తు గుణాతీతానంద స్వామిని కూడా గ్రహించకుండా నేను మాటలు అనేసాను అని తాను చాలా బాధపడుతూ చెప్తాడనమాట. ఇలా మనకి ఈ అక్షర పురుషోత్తమ సిద్ధాంతంలో ప్రకట భగవంతుని మహిమ, ప్రకట భగవంతుని సమాగమం అవ్వడము చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదే అత్యాంతక ముక్తికి ప్రాప్తి కలిగిస్తుంది అని తెలియజేయడం జరిగిందనమాట. స్వామినారాయణ భగవాను ఈ వచనామృతంలో ప్రత్యక్ష భగవంతుని స్వరూప నిష్ట విషయము దృఢం కానికి ఎంతో అద్భుతంగా వర్ణించడం జరిగిందనమాట. అయితే పురుషోత్తం బోలే ప్రీతి అనే ఒక గ్రంథంలో సకల శాస్త్రాలలో రాయబడిన విషయం ఏంటంటే ప్రకట భగవంతుడి సమాగం అవ్వడంకి వేరే విధంగా మనకి ముక్తి రాదు అని చాలా స్పష్టంగా పురుషోత్తం బోలే ప్రీతిలో కూడా స్వామి వర్ణించడం జరిగింది. అయితే ఈ స్వామినారాయణ భగవాను తన ధామానికి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ గుణాతీత గురువు ద్వారా అక్షర పురుషోత్తముడు ఎప్పుడు కూడా ప్రకటంగా ఉంటారు అన్న విషయము చాలా చాలా అద్భుతంగా తెలియజేయడం జరిగింది. అయితే భగవంతుడు తన పృథ్వీ పైన సాధు రూపంలో, సద్గురు రూపంలో మనకి అక్షర పురుషోత్తమ దర్శన భాగ్యం కలిగిస్తాడు అని కూడా తెలియజేయడం జరిగిందనమాట. అయితే ఈ భగవంతుడు ప్రకటంగా ఉండి మనకి ఎలాంటి ప్రాప్తి కలిగిస్తున్నాడు అంటే ప్రకృతిపై విజయాన్ని కళ్ళకు కట్టినట్టుగా వారి ప్రవర్తన ద్వారా మనకి దర్శింప భాగ్యం చేస్తున్నాడు. ప్రముఖ స్వామి గారు జన్మదినం ఉత్సవాలు రాజ్కోట్లో చాలా ఆర్భాటంగా మొదలుపెట్టారు. అయితే ఈ యొక్క ప్రముఖ స్వామి గారి జన్మదిన ఉత్సవాలు కూడా అక్కడ రాజ్కోట్లో చేసేటప్పుడు వాతావరణము అస్సలు సరిగ్గా లేదనమాట. అప్పుడు అక్కడున్న వారందరూ కూడా పూజ్య మహన్ స్వామికి విన్నపించుకున్నారు, ఇలా అవుతుంది, మీరు కొంత ప్రార్థనలు చేయండి అని. మహన్ స్వామి గారి ప్రార్థన ప్రతిఫలంగా అప్పటికప్పుడు ఆ మందిర ప్రాంగణంలో ఒక చల్లటి వాతావరణము నెలకొని ఉందన్నమాట. ఇది అక్షర బ్రహ్మ మహిమ, ప్రస్తుత ప్రకట భగవంతుడి మహిమ. ఆ తర్వాత అసాధ్యమైన రోగాలను కూడా వారు నయం చేయడం జరిగింది. గుండె లోపల హోల్స్ ఉండడము, ఇలా చేయితోని ఇలా అనడం ద్వారానే మొత్తము హోల్స్ అన్నీ కూడా కూడుకొని నార్మల్ పరిస్థితికి వచ్చిందనమాట. అలా ఎన్నో అద్భుతమైన రోగాలతో ఉన్న భక్తులను కూడా నయం చేసి ఆ తర్వాత అద్భుతమైన ఆనందాన్ని కూడా వారు అందించడం జరిగింది. भगवान का किया ही सब कुछ होता है, इस मन से जैसा संकल्प करते हैं वैसे ही इस जगत को प्रवृत्त हो जाता है. మనము ఈ ప్రస్తుత ప్రకటగోరి మహన్ స్వామి గారు అక్షర పురుషోత్తం భగవంతుని మీద ఎంత ఎక్కువ మనసుని సమయాన్ని కేటిస్తే
మనకి అంత అద్భుతమైన సత్సంగ పురోగతి తప్పనిసరిగా అవుతుందన్నమాట. అయితే అత్యాంతిక కళ్యాణానికి మనకి మూలం ఏంటంటే అక్షర బ్రహ్మ దర్శనం అన్నమాట. ఇంకా లాస్ట్ అంతకాలంలో కూడా ఏం చేస్తారంటే ఈ సద్గురువు సత్పురుషుడు అక్షర బ్రహ్మ ఒక భక్తులకి అంతకాలంలో ఈ సమయాన వచ్చి నేను తీసుకెళ్తారు అని చెప్పి అదే రీతిగా యాక్చువల్గా ప్రాక్టికల్ కూడా ఎన్నో ప్రసంగాలు ఇలా ఉన్నాయన్నమాట. ఆ చెప్పిన సమయానికి వారు రావడం జరిగింది. ఆ బాధ విముక్తి కూడా కలిగిస్తూ వారు చెయ్యి పట్టుకొని అక్షరధామానికి తీసుకెళ్ళిన ప్రసంగాలు కోట్లోడుగా ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ ప్రసంగమంతా ఈ గరుడ మధ్య ప్రకరణం 21వ వచనామృతం మిగతా కథామృతాల ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే అత్యాంతక ముక్తి ప్రాప్తి కేవలము ప్రకట భగవంతునితో సమాగమడమే అన్న ఒక అద్భుతమైన జ్ఞాన ప్రాప్తిని ఇవాళ మనకు కలిగింది. ఇంకా అందరికీ జై స్వామినారాయణ.